మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్ గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న సీనియర్ ఎవరు? కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పోచారం చేరికను వ్యతిరేకించిన హస్తం పార్టీలోని కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడుస్తున్నారట. దీంతో నియోజకవర్గ పార్టీలో రెండు వర్గాలు సై అంటే సై అంటున్న పరిస్థితి. ఈ పోరు తారాస్థాయికి చేరుతూ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారుతుందని అంటున్నారు. ఉప్పు నిప్పులా ఉన్న పోచారం ఏనుగు వర్గాలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా చేతులు కలవడం లేదట. సరిగ్గా ఇక్కడే తన ఆలోచనకు పదును పెడుతున్నారట గులాబీ బాస్. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్ ఆ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి 5 ఏళ్లు మంత్రిగా, మరో 5 ఏళ్లు స్పీకర్గా అవకాశం దక్కింది. తాను అంత మర్యాద ఇచ్చి గౌరవిస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని బీఆర్ఎస్ అధ్యక్షుడు పోచారం వ్యవహారాన్ని మాత్రం జీర్ణించుకోలేక పర్సనల్గా తీసుకున్నట్టు సమాచారం. మాజీ స్పీకర్ పార్టీ మారాక బాన్సువాడలో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఉన్న కొద్దిమంది తమను నడిపించే నాయకుడు లేక అయోమయంలో పడ్డారట. దీంతో ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తుందట అధిష్టానం. ఈ క్రమంలోనే 2004లో పోచారంను ఓడించి సంచలనం సృష్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ను బాన్సువాడ ఇన్ఛార్జిగా నియమించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడలో బాజిరెడ్డికి క్యాడరుండటం, మాస్ లీడర్గా ఉన్న గుర్తింపు, బలమైన సామాజిక వర్గం కలిసొస్తాయని లెక్కలేసుకుంటుందట బీఆర్ఎస్ అధిష్టానం. బాజిరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టి పోచారం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తాను ఆయన మీద బరిలో దిగుతానని ఛాలెంజ్ చేయడం అందులో భాగమేనంటున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఆందోళన కార్యక్రమాల్లోనూ బాజిరెడ్డి బాన్సువాడలో పాల్గొని పోచారంను టార్గెట్ చేశారు. ఇలా బాజిరెడ్డి ఇటువైపు దృష్టి పెడితే రాజకీయ సమీకరణాలు మారి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశగా ఉన్నారట గులాబీ నేతలు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఆదేశాలతో పోచారంపై వేటు తప్పదా అనే చర్చ కూడా మొదలైందంటున్నారు. ఇలా ఓవైపు పార్టీలో వర్గపోరు, మరోవైపు గులాబీ బాస్ ఎత్తులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట మాజీ స్పీకర్. మరి బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా? బాజిరెడ్డి పోచారంను ఢీకొడతారా అన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.